శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వచ్చేటువంటి ఈ యొక్క జూన్ 8 లోపు కుంభరాశి వారికి ఓ వ్యక్తి లేదా ఓ స్త్రీ వల్ల కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు కూడా ఊహించని విధంగా మీ జీవితాలు మలుపులు తిరగబోతున్నాయి. అయితే కుంభరాశి వారికి వచ్చేటువంటి ఆ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటి, ఏంట్లో మీరు జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రం ప్రకారం 11వ రాశి. ఈ రాశి వారికి అధిపతిగా ప్రస్తుతం శని గ్రహం ఉంది. అయితే ఈ యొక్క రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరితో కూడా ఇబ్బందులకు గురి కాకుండా తమ పని తాము చేసుకున్నటువంటి స్వభావం కలిగిన వారు. కొంతమంది వీరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, కొంతవరకు సహనం ఉన్నప్పటికీ ఆ తర్వాత వీరి యొక్క విశ్వరూపాన్ని ఇక చూపించేటువంటి తత్వం కలిగిన వారు. అయితే కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ 8 లోపు జరగబోయేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి, ఓ వ్యక్తి వల్ల వీరికి కలగబోయేటువంటి ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మీరు అనుకున్నట్లుగా ఫలితాలు రాకపోవచ్చు. మీరు అనుకున్నది అనుకున్నట్టు రాకపోయినప్పటికీ దగ్గరలోకి వెళ్ళి ఆగిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో మీరు విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అధికారులతో నమ్రతంగా ఉండటం మాత్రం ఇక అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొన్నిసార్లు మీరు చేయనటువంటి పొరపాట్లను నిందపడేటువంటి అవకాశాలు మీపై ఉండవచ్చు. నూతన ప్రయత్నాలు లేదా కొత్తగా ఇంకా మీరు తలుచుకున్నటువంటి కార్యాలు ఏదైనా సరే సఫలం అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీ తెలివితేటలే మీ యొక్క విజయానికి పునాదులు, అలాగే విజయాన్ని అందిస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఆత్మవిశ్వాసంతో తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండి, మీరు దాంట్లో విజయం సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క ఆర్థికంగా లేదా వ్యాపార పరంగా అభివృద్ధి ఉండేటువంటి అవకాశం ఉంది. మీకు ఆర్థికంగా త్వరలోనే కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తలలేమి, నిద్రలేమి, అలాగే తలనొప్పి వంటి సమస్యలు ఇక మీకు ఉండేటువంటి అవకాశాలున్నాయి. సమయానికి ఆహారం తీసుకొని, మంచి ఎక్సర్సైజ్ అలాగే నియమాలు పాటించినట్లయితే ఇక మీకు శుభ ఫలితాలు పొందడమే కాదు, మంచి ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి ఇక అవకాశం కూడా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం, కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీపై భారీగా ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు. అలాగే గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి భూ వివాదాలు కానీ, లేదా కోర్టు సమస్యలు కానీ, మీకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కొత్త ప్రయత్నాల్లో సఫలం, అలాగే విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మీకు ఆర్థికంగా కలిసి వచ్చేటువంటి అవకాశం, ధనాన్ని వృద్ధి చేసుకునేటువంటి వీలు, ఇక అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ యొక్క శ్రీ లక్ష్మి అష్టోత్తర చదవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన మార్పుల సంకేతాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఈ యొక్క రాశి వారికి పాత స్నేహితులు, బంధువులతో సమావేశం జరిగేటువంటి అవకాశం, దానివల్ల మీ యొక్క మనస్సు ఇక కొంచెం ప్రశాంతంగా ఉండేటువంటి, మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంతకాలం తర్వాత స్నేహితులను కలవడానికి అవకాశం లభించవచ్చు. ఆఫీసుల్లో సహోద్యోగులతో ఇక సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల మీకు ఫ్యూచర్‌లో లేదా వచ్చేటువంటి ఈ యొక్క ఫ్యూచర్‌లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు జరగవచ్చు. అలాగే ఈ రాశివారు ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. అలాగే సంబంధాలలో సాన్నిహిత్యం పెరిగేటువంటి అవకాశం, ప్రేమ సంబంధాల్లో ప్రేమ మధురత పెరుగుతుంది. అంతేకాదు మీరు తలిచినటువంటి కొత్త పరిచయాలు లేదా మీకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చివేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాల వైపు వెళ్ళాలనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి ప్రేమ జీవితంపై లేదా
వివాహ జీవితంపై మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం మిశ్రమ ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు వృత్తిపరమైనటువంటి జీవితంలో కొత్త బాధ్యతలను ఇక మీరు అలవరుచుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. డబ్బు రాకకు కొత్త మార్గాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. మీకు మంచి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ దాన్ని వినియోగించుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఉన్నటువంటి బద్ధకం లేదా మీకు ఉన్నటువంటి నెగ్లిజెన్సీ కారణంగా కొన్ని అవకాశాలను చేజార్చుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. అటువంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా మీ నిర్ణయాలే తుది నిర్ణయాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. మీరు అప్పుల బాధలు భరించలేక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సత్వరంగా మీ యొక్క అప్పులను తీర్చగలిగినట్టు విషయాలను దానిపై దృష్టి సారించినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అవసరమైతే మీ యొక్క స్నేహితులు, కుటుంబ సభ్యుల యొక్క మద్దతును తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి త్వరలోనే కాల్ రావడంతో ఇక మీకు మంచి ఎక్సైటింగ్‌గా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడో మర్చిపోయినటువంటి కొన్ని సన్నివేశాలు లేదా కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితంలో మరుపులేని, మర్చిపోలేని రోజుగా వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవనే చెప్పవచ్చు. మీ యొక్క అధికారితో పై అధికారి ఎవరైతే ఉన్నారో వారితో చిన్న చిన్న ఈ వివాదాలు, గొడవలు జరిగేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి తగు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు 8 లోపు మీరు చేయవలసిందల్లా దగ్గరలో ఉన్నటువంటి శనిగ్రహ ఇక పీడన మంత్రంతో పాటు ఇక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి దర్శించి కుంకుమార్చన చేపించడం ద్వారా శుభ ఫలితాలను ఇక చెప్పుకోవచ్చు. దీన్ని చేయించడం ద్వారా శుభ ఫలితాలు పొందడమే కాదు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు మర్చిపోకుండా ఈ యొక్క శివారాధనతో పాటు దీపారాధన చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారికి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నట్లయితే శుభ ఫలితాలను ఈ రాశి వారు పొందుకున్నట్లు అవుతుంది. అలాగే ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. వాటన్నిటిని అధిగమించడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఇక చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరికీ అప్పు ఇవ్వకుండా, తీసుకోకుండా అలాగే మీరు తగిన నిర్ణయాలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎవరి జోక్యం లేకుండా మీ యొక్క వ్యాపార కార్యక్రమాలు ఇక మీరే నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులతో కొంతవరకు సమయాన్ని గడిపినట్లయితే మీ యొక్క మానసిక ఆరోగ్యంపై ఇక ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. ఓ వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుందో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదాలు.